హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. మన కూరగాయలన్నిటిలో రాజా ఎవరండి? వంకాయ. అలాంటి వంకాయతో మనకు ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ గుత్తొంకాయ అండి బాబు. మరైతే అటువంటి గుత్తొంకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే మీకు షేర్ చేసేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసేసేయండి. ట్రై చేసి గుమగుమలాడే గుత్తి వంకాయ కూరని మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది చాలా వాల్యుబుల్ అండి నాకు. ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా వంకాయలను తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. వంకాయల్ని ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనము ఇలా 4 ముక్కలుగా కట్ చేయండి. అంటే మరి ఎండ్ వరకు కట్ చేసేయకండి. కొద్దిగా ఈ విధంగా కొంచెం ఎండ్లో కొంచెం ఉండేలాగా కట్ చేయండి. బాగా ఇలా ఓపెన్ చేశాక చూసుకోండి ఒకసారి ఏమన్నా పుచ్చులు ఏమన్నా ఉన్నాయా అనేసి. ఈ మన తొడిమ కూడా చాలా కట్ చేసేయకండి. ఎడ్జ్లో కొంచెం మాత్రమే కట్ చేయండి. ఆ తొడిమ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో, కాబట్టి కొంచెమే కట్ చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోండి. ప్రతి వంకాయని చెక్ చేసుకోండి ఏమన్నా పుచ్చులు ఉన్నాయా అనేసి చూసుకొని అన్నీ కట్ చేసేసి వీటిని మనం బయట పెట్టకూడదండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకు వంకాయలు రంగు మారకుండా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇంకా మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి కదా, అంతవరకు ఇవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇలా ఉప్పు నీళ్ళల్లో వేస్తే. ఈ విధంగా వేసి ఇప్పుడు ఈ వంకాయల్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోకి పల్లీలు వేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీల్ని కాస్త దూరగా వేయించండి. పల్లీలు కాస్త దూరగా వేగిన తర్వాత ఒక చిన్న ముక్క చెక్క అండ్ కొంచెం ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి వేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఒక 5 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. అండ్ అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ అలాగే 1/2 కప్పు కొబ్బరి పొడి అండి. మీరు కావాలంటే కొబ్బరి పీసెస్ అయినా వేసుకోవచ్చు, లేదా పౌడర్ ఉంటే పౌడర్ అయినా ఏదైనా పర్లేదు వేసుకోండి. వేసేసేసి వీటిని కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. నువ్వులు మనకు కొంచెం చిటపటలాడాలంతే అండి, ఎక్కువ ఇక్కడ కాల్చేయకండి. ఇది మాడిపోతే మనకు కర్రీ టేస్ట్ మాడిపోతుంది. కాబట్టి కొంచెం ఇది దూరగా వేయించుకోండి చాలు. ఇప్పుడు వాటిని చల్లారనిద్దాం, పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించిన పల్లీలు కొబ్బరి పొడి మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకుందాం. అలాగే ఆనియన్స్ అండి, ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్వి. అండ్ అలాగే 1 వెల్లుల్లి, పెద్ద వెల్లుల్లి 1, అలాగే ఒక చిన్న ముక్క అల్లము అండ్ కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకే పౌడర్స్ కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి పసుపు చాలు. అండ్ అలాగే సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయకండి, తక్కువ వేయండి. చూడండి మసాలా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. చాలా లూజ్గా అయిపోతే మనం వంకాయల్లో స్టఫింగ్కి మనకు బాగా రాదనమాట. కాబట్టి కొంచెం ఇలా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు మనం వంకాయల్లోకి స్టఫ్ చేద్దాము. మనం వంకాయలు ఇక్కడ సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక్కొక్క వంకాయని తీసుకోండి. ఒక్కొక్కటి తీసుకుంటూ ఈ విధంగా మసాలా స్టఫ్ చేయండి. ఈ స్టఫింగ్ బాగా చేయండి. ఇలా చేయడం వల్ల మనకు ఈ మసాలాస్ అన్నీ వంకాయల్లోకి బాగా పడతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేసి మరి పైన వంకాయకంతా మసాలా ఉండనివ్వకండి, తీసేసేయండి. పైన మొత్తం క్లీన్ చేసేయండి. నేను ఇంకొక వంకాయను కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. ఇదే విధంగా మనము అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలండి. అన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మనం మళ్ళీ కర్రీలోకి వాడుకుంటాము. చూడండి ఈ విధంగా అన్నిటికీ స్టఫ్ చేసేసేయండి.
ఈ మసాలా అలాగే ఉండనివ్వండి, మళ్ళీ మనం కర్రీలో యూస్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది మనకు గుత్తి వంకాయ కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ కర్రీని రాయలసీమ సైడ్ నూనె వంకాయ అని కూడా అంటారండి. అంటే నూనె ఎక్కువ వేసి చేస్తారనేసి నూనె వంకాయ అని కూడా అంటారు. రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బాండ్లీ పెట్టుకున్నాక ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఇవి ఫస్ట్ వేసి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వంకాయలు ఆయిల్లో వేసుకోండి. చూడండి అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు కొద్దిసేపు వీటిని కదపనివ్వకండి, అలాగే పెట్టేసేయండి కాసేపు. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా కలుపుకోండి. అప్పుడే మనకు కొంచెం అలా మగ్గాయి చూడండి వంకాయలు ఒక సైడు. ఇప్పుడు స్లోగా ఇలా కొంచెం కలుపుకొని తర్వాత మళ్ళీ అలాగే కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. కాసేపు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మగ్గిస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట. మనకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఈ వంకాయల్ని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తేనే మనకు గుత్తొంకాయ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. అంటే గుత్తొంకాయలు ఇలా నూనెలో ఫ్రై అవ్వడం వల్ల మనకు ఇలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట వంకాయ. ఆ విధంగా వస్తుంది. అలా రావాలంటే మనం ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ముందుగా. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సర్ జార్లో మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని స్లోగా కలపండి. వంకాయని చిదమనివ్వకండి, చిరిగిపోతే దాని లోపల మసాలా బయటకు వచ్చేస్తుంది. మనం ఆ లోపల ఉన్న మసాలాని బయటికి రానివ్వకుండా కర్రీ చేయడానికి ట్రై చేయాలి. చూడండి మసాలా అంతా వేసిన తర్వాత ఈ విధంగా స్లోగా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మనము చింతపండు గుజ్జు అండి ముందే నానబెట్టుకొని ఉండాలి. చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అండి, అంత తీసుకున్నాను. నానబెట్టుకొని గుజ్జు తీసుకొని గుజ్జు వేసుకున్నాను అనమాట. లేదు అంటే మనకు ఒకవేళ మనము మసాలా గ్రైండ్ చేస్తాం కదా, అప్పుడే మిక్సర్ జార్లోకైనా మనము కొంచెం చింతపండు వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వనిద్దాం. మసాలా కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనిద్దాము. మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉందాము. ఈ మసాలా వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడే వాటర్ వేయకండి. వాటర్ వేయకుండా ఈ మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మరి మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. ఇప్పుడు కొంచెం మసాలా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు మిక్సర్ జార్లో ఉన్న వాటర్ వేసేసుకుని తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. అంటే ఎక్కువ వాటర్ వేసేసుకోకండి, మనకు కర్రీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా, వాటర్గా ఉంటే బాగోదు. కాబట్టి కావాల్సినంత వాటర్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గి ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, నేను మళ్ళీ ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి బాగా ఉడకనిద్దాము. చూడండి ఈ విధంగా ఆయిల్ పైన వస్తుంది కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట మనకు బాగా. ఇలా వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్. నూనె పైకి తేలాలండి. నూనె పైకి వచ్చేంత వరకు మనము బాయిల్ చేయాలి. ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా బాగా కుదిరిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే నేను ఏ విధమైన కొలతలు అయితే చూపించానో ఇదే విధంగా చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, ఎంత బాగా కుదిరిందో అసలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని మీరు కనుక మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ యమ్మీ గుత్తొంకాయ కూర చూపించేశాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.